నువ్వు అమ్మవా కామాంధురాలివా ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే వాస్తవానికి అమ్మ అంటే ఆ పేరులోనే ఒక మాతృత్వం కనిపిస్తుంది. పిల్లలని ఒక రకంగా చాలామంది తల్లులు భర్తతో గొడవలు పడి కూడా పిల్లలతో బయటకు వచ్చేసి కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు చాలామందే ఉంటారు. ఎందుకంటే కడుపును పుట్టిన ఆ పిల్లలంటే అంత మమకారం తల్లికి, ఏ తల్లికి ఉండదు పుట్టిన పిల్లలంటే మమకారం. కానీ ఇక్కడ మాత్రం ఒక తల్లి, అది కూడా జంగారెడ్డి గూడానికి సంబంధించిన ఒక తల్లి చాలా అమ్మ కాదు, అమ్మ కంటే ఆమె ఒక నరరూప రాక్షసి అనాలేమో, చాలా అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తించిన తీరుకి ఆ పిల్లలను చిత్రహింసలు పెట్టిన తీరు చూస్తూ ఉంటే చికిత్స చేసిన డాక్టర్లు కంటతడి పెట్టుకున్నారట. ఆ తల్లి మీద కేసు నమోదు చేయడానికి వచ్చి ఆ పిల్లలను చూసిన పోలీసులు కంటతడి పెట్టుకున్నారట. అంటే నిజంగా పోలీసులు, డాక్టర్లు, అక్కడ చుట్టుపక్కల ప్రజలు, ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆ పిల్లలను పెట్టిన టార్చర్కి కంటతడి పెట్టుకుని కన్నీరు కార్చారు. అంటే ఇంకా ఆమె తల్లి అనాలా, కన్న తల్లా, లేదంటే అసలు మాతృత్వం అనేది ఉందా? ఇంతకీ ఇదంతా ఎందుకు చేసింది అంటే, ఎవరి కోసం చేసింది అంటే ఒక ప్రియుడి కోసం చేసింది. అది కూడా ఇద్దరు పిల్లలను కన్న తల్లి ఒక ప్రియుడి కోసం ఇద్దరు పిల్లల్ని చిత్రహింసలు పెట్టింది. ఛార్జింగ్ కేబుల్తో కొట్టేవారట, కాల్చేవారట, వాతలు పెట్టేవారట. వీపి మొత్తం ఆ ఫోటోలు చూస్తూ ఉంటే చాలా దయనీయంగా ఉంది. ఆ చిన్నారులు ఎలా ఆ హింసని ఎలా తట్టుకొని నిలబడ్డారు, ఎలా తట్టుకొని బ్రతికారు అనేది కూడా నిజంగా అలాంటి తల్లిని నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేహశుద్ధి చేయాలి. పైగా ఆ చిత్రహింసలు పెట్టిన ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నాడో వాడిని కొట్టడానికి ఊరు ప్రజలందరూ వస్తే ఈమె అడ్డుకుందట. నా ప్రియుడు ఒంటి మీద దెబ్బ పడితే నేను చూస్తూ ఊరుకోను అంటూ హెచ్చరించిందంట. అప్పుడు వాళ్ళందరూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు, వాడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఏలూరు జిల్లా, ఇక్కడే గోదావరి జిల్లాలోనే, ఎక్కడో పక్క రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచెర్లకు సంబంధించిన గానాల శారదంట కొంతకాలంగా భర్తతో విడిపోయి ఒక 9 ఏళ్ల కుమారుడు ఉదయ్ రాహుల్, 5 ఏళ్ల కుమార్తె రేణుక, ఇద్దరు చిన్నపిల్లలే, 10 ఏళ్ళు లోపే. కూతురికి 5 ఏళ్ళు, కుమారుడికి 9 ఏళ్ళు. వేరే చోట ఉంటుంది. అక్కడ పెళ్లికారి ఒక అబ్బాయి అవివాహితుడు నల్ల వెలుగుల పవన్ కుమార్తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారడం, వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయి సహజీవనం చేస్తున్నారు. అక్కడ ఇద్దరు కలిసి హోటల్లో పనిచేసుకుంటారట. ఈ నేపథ్యంలోనే ఆ పవన్ కుమార్ అనే వ్యక్తి బాగా మద్యానికి బానిసే ఇంటికి వచ్చి ఆ పిల్లలను కొడుతుంటే అడ్డుకోకపోగా ఇద్దరు కలిసి వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, ఆ కొట్టిన గాయాల మీద పచ్చికారం రాసేదంట. అది ఎంత దయనీయమే చూడండి. నిజంగా ఏ తల్లైనా అలా చేస్తుందా? ఆ కొట్టిన గాయాల మీద కారం రాయడం, ఆ శరీర గాయాల మీద వాళ్ళు ఏడుస్తుంటే అరుస్తుంటే నోట్లో ఎండుమిరపకాయలు కుక్కడం. ఇది నిజంగా ఎంత చిత్రహింసలు అంటే పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకు కూడా ఆ 3rd డిగ్రీ ఏదో ఉంటుంది. అలాంటి చోట్ల కూడా ఇలాంటివి ప్రయోగించరేమో. అంత హీనంగా, అంత దారుణంగా ప్రవర్తించింది. ఒక రకంగా కసాయి తల్లి అనాలి ఈవిడ్ని. శరీరం మీద అప్పుడు వాళ్ళ ఒళ్ళంతా చూస్తే ఆ కారం పుండులకి ఆ గాయాలై తగిలి వాళ్ళిద్దరి వీపులు ఎంతో దయనీయంగా, ఎంతో దారుణంగా ఉన్నాయి. మొత్తానికి పోలీసులు అయితే వచ్చారు, కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. ఇక దీని మీద వీళ్ళకి ఎలాంటి చర్యలు విధిస్తారు ఏంటనేది చూడాలి. కానీ ఇలాంటి తల్లులు రేరుగా ఎక్కడో ఉంటారేమో, కోటుకో 10 కోట్ల మందికి ఒకళ్ళు ఉంటారేమో, అందులో ఈవిడ ఒకటి. మరి నిజంగా వీళ్ళకి కఠిన చర్యలు అయితే తీసుకోవాలి, కఠిన శిక్ష అయితే పడాలి.